హలో ఆస్పిరెంట్ ఏపీఎస్సి గ్రూప్ 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్. ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీస్ గురించి చూద్దాం. అండ్ ఆల్సో ఫాలోడ్ బై అమరావతి క్వాంటమ్ వ్యాలీ కూడా ప్రయారిటీ ఎట్లా ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మెయిన్గా ఈనాడు న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ ఫిజిక్స్ పైన రన్ అవుతుందన్నమాట. అంటే సబ్ అటామిక్ పార్టికల్స్ లైక్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, వీటి ప్రిన్సిపల్స్ పైన వర్క్ చేసేదే క్వాంటమ్ టెక్నాలజీ. సో అయితే ఇక్కడ న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఇండియా అండ్ చైనా కంపారిజన్ జరుగుతుంది. ఇండియా RSA అండ్ ECC ఇవి క్రిప్టోగ్రఫీ యూజ్ చేసుకొని సెక్యూర్డ్ కమ్యూనికేషన్స్ చేస్తున్నాం మనం ఇంటర్నేషనల్ పరంగా, నేషనల్ పరంగా. చైనా మిస్సియస్ అనే ఒక క్వాంటమ్ శాటిలైట్ని యూజ్ చేసుకొని సెక్యూర్డ్ కమ్యూనికేషన్స్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు ఆస్ట్రియా హెల్ప్తో కూడా. సో వీళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారనమాట. మనం అదర్ సోర్సెస్ నుంచి ఈ క్రిప్టోగ్రఫీ వల్ల సెక్యూర్డ్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. సో మనం అడ్వాన్స్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఈ న్యూస్ ఆర్టికల్లో ఒక పార్ట్. దెన్ ఫాలోయింగ్ ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఇక్కడ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఒక టెస్ట్ బెడ్ని క్రియేట్ చేస్తున్నారనమాట. అంటే ఒక కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ ఎన్విరాన్మెంట్ ఆన్ క్యూ చిప్స్, క్వాంటమ్ చిప్స్ పైన ఒక ఎక్స్పెరిమెంట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడమే అమరావతి క్వాంటమ్ వ్యాలీ. సో దీనివల్ల మనం చైనా కంటే అడ్వాన్స్ అవ్వాలి, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆల్సో క్వాంటమ్ టెక్నాలజీ యూస్ చేసుకొని అడ్వాన్స్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ చేయాలి అనేది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. క్వాంటమ్ సెన్సార్స్, ఇది ఆర్మీ వాళ్ళు బంకర్స్లో ఉపయోగిస్తున్నారు. అండ్ నేవీ వాళ్ళు సీస్ అండ్ ఓషన్స్లో ఉపయోగిస్తున్నారు. క్వాంటమ్ సెన్సర్స్ దేనిపైన వర్క్ చేస్తాయంటే ఆబ్వియస్లీ క్వాంటమ్ టెక్నాలజీయే. కానీ ఈ సెన్సర్స్ ఎలా వర్క్ చేస్తాయి? ఎర్త్స్ గ్రావిటీ మీద, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన అండ్ ఆల్సో ఎర్త్స్ టెంపరేచర్ పైన వర్క్ చేస్తుంటాయి అన్నమాట. సో ఓవరాల్గా మనం చైనాని ఓవర్కమ్ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు చైనా ఈ శాటిలైట్ ద్వారా మన సెక్యూర్డ్ కమ్యూనికేషన్స్ని డీక్రిప్ట్ చేయగలుగుతారు కాబట్టి. ఇది ఓవరాల్గా ఈనాడు పేపర్లో ఉన్న న్యూస్ ఆర్టికల్. ఈనాడు పేపర్